హాయ్ చిల్డ్రన్, సిబిఎస్ఈ 2026 10th క్లాస్ రిజల్ట్స్ చూసుకోవడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న సైట్ నుంచి మీరు తెలుసుకోవచ్చు. కానీ డిజిటల్ మార్క్ షీట్ కానీ మైగ్రేషన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కంపల్సరీగా మీరు డిజిలాకర్ యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ డిజిలాకర్ యాక్సెస్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. దీనికోసం సిబిఎస్ఈ బోర్డు 3 టైప్స్ ఆఫ్ డిజిటల్ పాత్వేని చూపెట్టడం జరిగింది. మొదటిది ఏంటంటే ఇండియన్ స్టూడెంట్స్ విత్ అపార్ ఐడి ఉంటాయి. యూజువల్గా మీకు స్కూల్ నుంచి అపార్ ఐడి జనరేట్ చేసి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు దాంతో వ్యాలిడ్ అపార్ ఐడితో ఎంట్రీ చేయగానే మీకు ఇమ్మీడియట్గా డిజిలాకర్ అనేది యాక్సెస్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇండియన్ స్టూడెంట్స్ వితౌట్ అపార్ ఐడి ఉంటే కనుక మీరు మీ అడ్మిట్ కార్డ్ మీద స్కూల్ కోడ్, రోల్ నెంబరు, 6 డిజిట్ కోడ్ కూడా ఉంటుంది. మీరు యాక్సెస్ చేయగలిగారో మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా కూడా మీరు డిజిటల్ లాకర్ యాక్సెస్ చేయొచ్చు. అలా కాకుండా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అయితే మాత్రం వాళ్ళకి ప్రీ రిక్విజిట్స్ ఏమి ఇచ్చారంటే రోల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చారన్నమాట. వీళ్ళకి ఎలా ఇచ్చారు? రిక్వెస్ట్ వయా పోర్టల్ ద్వారా కానీ ఆర్ సపోర్ట్ ఒక టికెట్ కానీ రేజ్ చేయాల్సి ఉంటుంది. ఇమ్మీడియట్గా మీకు వాళ్ళకి డిజిటల్ మార్క్ షీట్ అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ డైరెక్ట్గా వాళ్ళకి వయా నాడ్ సపోర్ట్ ద్వారా రీచ్ అవుతుంది. యూజువల్గా ఒక్కసారి రిజల్ట్ అవుట్ అయినప్పుడు ల్యాక్స్ ఆఫ్ చిల్డ్రన్ యాక్సెస్ చేయడం వల్ల సర్వర్స్ బిజీ అయ్యే అవకాశం ఉంది. దానికోసమని కూడా డిజిటల్ లాకర్ నుంచి కూడా మీరు రిజల్ట్ చాలా ఫ్రీగా చూసుకునే అవకాశం ఉంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. http results.digilakar.gov.in సైట్లోకి మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే మీ అడ్మిట్ కార్డ్ మీద ఉన్నటువంటి రోల్ నెంబరు, మీ క్లాసు, డేట్ ఆఫ్ బర్త్, మీరు సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. ఇమ్మీడియట్గా మీకు మార్క్ షీట్ కమ్ రిజల్ట్ కూడా వస్తుందన్నమాట. ఈ రిజల్ట్స్ విషయంలో మీరు ఎటువంటి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.